హాయ్ ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నానండి. నేను మైసూర్ పాక్ పోసేసుకుందామండి. అర కేజీ శనగపిండి తీసుకున్నా, దోరగా వేపేసుకుంటున్నా. హై ఫ్లేమ్లో లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ గమ గమ వాసన రావాలండి. చూడండి, అర కేజీ పిండికి కేజీ చక్కెర తీసుకున్నా. కేజీ చక్కెర తీసుకుని అర లీటర్ వాటర్ పోసుకొని పొయ్యి మీద పెట్టేసా. చూడండి ఫ్రెండ్స్, ఇలాగా కరిగించేసుకోండి. ఫటాఫట్ ధన్ అని అయిపోద్దండి మైసూర్పాకు. పక్కా కొలతలతో చెప్తున్నా. అర కేజీ పిండికి అర కేజీ నెయ్యి తీసేసుకోండి. చూడండి, వేపుకున్నాం కదా శనగపిండి, ఇలా జల్లెడతో జల్లిచ్చేయండి. వేస్ట్ అంతా తీసేయండి. చూడండి ఫ్రెండ్స్, ఉడుకుతూ మొదలు పెట్టేసింది. బాగా పాకం వచ్చేలాగా చూడండి. చాలా టేస్టీ అండి, అస్సలు మిస్ అవ్వద్దు. వీడియో కిప్ చేయొద్దండి, చూసేయండి ఎండింగ్ వరకు. తీగ పాకం రావాలండి కంపల్సరీ. ఒక పక్కన నెయ్యి మరుగుతూ ఉంది, ఒక పక్కన పాకం మరుగుతూ ఉంది. చూడండి, నెయ్యి లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి వేడయిన తర్వాత. చూడండి, తీగ పాకం వస్తూ ఉంది, ఇంకా దగ్గరకు వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా పట్టుకొని ఇలా చూడండి, చిక్కగా ఉండి చేతికి ఇలా లైట్గా తీగ రావాలండి. చూడండి, ఎలా పట్టుకొని ఎలాగ వస్తుందో. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ మళ్ళీ చెక్ చేయండి, కొంచెం బాగా రావాలి తీగ. ఇప్పుడు బాగా వస్తుందండి తీగ. చూడండి ఎలా పొడుగ్గా ఎలా పట్టుకుని వదులుతుందో. ఇప్పుడు పిండి పోసేసుకుందాం. ఒకళ్ళు బాగా కలపండి, ఒకళ్ళు పొడుంలాగా ఇలా జల్లుతూ తిప్పేయండి గిర్ర గిర్ర. మీకు అట్లోసి కుదరకపోతే తెడ్డి పెట్టుకోండి. తెడ్డికి అవుతే వెనకడ పద్ధతి అండి, తెడ్డి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. కంపల్సరిగా ఇలా చేయండి. మొత్తం పోసేసుకున్నాం కదా, ఉండలు లేకుండా బాగా కలపండి. రఫ్ అండ్ టఫ్ గా కలపండి. మెయిన్ బాగా కలపాలండి. సెంటర్ పలసగా గిన్నె ఉంటే అడుగంటేస్తూ ఉంటుందండి. ఎక్కడైనా ఉండలు ఉంటే కనుక ఇలా రఫ్ చేయండి పక్కకి. అలా అయితే చితికిపోతాయండి. ఎక్కడన్నా ఉంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. చూడండి, నెయ్యి బాగా మరిగింది కదా, పోసేసుకుందామండి. ఒక్కొక్క గరిటి ఉడుకు పట్టిందండి. ఇది కూడా శనగపిండి బాగా ఒక 4-5 ఉడికాక అప్పుడు నెయ్యి పోతాం స్టార్ట్ చేయండి. మరిగిన నెయ్యే పోయండి, చల్లారి నెయ్యి అస్సలు పోయొద్దు. ఆయిల్ అండి, మీకు నెయ్యి లేకపోతే కిప్ చేసేయండి. ఆయిల్ ఏడుశనగ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ సరి సమానంగా తీసుకోండి. అది పావు ఇది పావు. తవుడు పిండికి తవుడు నెయ్యి ఉండాలండి. ఇలా మనం కలుపుకున్నాయి నెయ్యి అయినా సరే ఏదైనా సరే. చూడండి, కలిపేసి దగ్గరికి వచ్చాక ఇలా పోసేస్తానండి నేను. బాగా దగ్గరికి ఉడికిపోయింది కదా, మొత్తం నెయ్యి అంతా పోసేసాక దగ్గరికి ఉడికిపోయిందండి. కొంచెం బేకింగ్ సోడా, కొంచెం యాలక్కి పొడి వేసేసుకోండి. ఇలా పోసేసుకుని మూత పెట్టేయండి. మూత పెట్టేసి కొంచెం చల్లారాలి, ఒక 5 నిమిషాలు అంతే. అప్పుడు ఇలా కట్ చేసేయండి. చూడండి, నాకు తవుడు పిండికి ఒక స్ట్రేక్ వచ్చి ఒక ప్లేట్కి వచ్చింది. చూడండి, ముందు పోసానండి, ఇది పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఇది తవుడు పిండి అండి, ఒక స్ట్రేక్ వస్తుందండి కంపల్సరిగా. ఒక ప్లేట్కి వచ్చేస్తుంది. చూడండి, ఒక ప్లేట్కి వచ్చేస్తుంది, 2 అట్లకి వచ్చేస్తుందండి ఒక తవుడు. ఇలాగా నేను చూడండి 3 దవల పిండి పోసానండి. అంటే 6 కేజీల చక్కెర పట్టానండి పాకం. 3 కేజీలు పాకం పట్టానండి. మిస్టేక్ అయింది. కేజీన్నర పిండికండి 3 కేజీలు పంచదార, కేజీన్నర నెయ్యి అండి కంపల్సరీ ఉండాలి. చూడండి, ఇలా పోసేసుకుని శుభ్రంగా ఇలా కోసేసుకోండి. పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. చూడండి, ఎన్ని పోసానో పక్కింటి వాళ్ళు పిలిచారండి. ఎప్పుడు కూడా పోస్తూ ఉంటాను, వాళ్ళు పిలుస్తూ ఉంటారు, వెళ్ళి చేస్తూ ఉంటాను.
ఈరోజు కూడా పిలిచారండి, చేయమన్నారు. అందుకని వెళ్ళానండి, చేశాను. పర్ఫెక్ట్‌గా వచ్చేసినాయండి. వాళ్ళు కూడా చాలా బాగా పొగుడుకున్నారు. చాలా బాగా వచ్చేసినాయని. చూడండి ఫ్రెండ్స్, వెనకాల పోసిన పట్టండి ఇది. చాలా పర్ఫెక్ట్‌గా వచ్చేసింది. కొంచెం చల్లారాలండి. చల్లారిన తర్వాతే కొయ్యాలి. చూడండి, ముట్టుకొని చూస్తే మెత్తగా ఉండకూడదు. పర్ఫెక్ట్‌గా ఉండాలండి. కొంచెం గట్టిగా. అప్పుడు కరెక్ట్‌గా వచ్చేస్తుందండి మనకి. చూడండి ఫ్రెండ్స్, ట్రేలో పోసుకోండి. వేస్ట్ ఒక్క పీస్ కూడా వేస్ట్ పోదండి. చాలా చాలా బాగుంటాయి. మనకి ఎవరికన్నా పెట్టాలనుకున్నా కూడా పర్ఫెక్ట్‌గా వస్తాయండి పీసులు. ఇలా కోసేసుకోండి ఫ్రెండ్స్, సీర్కుల్లాగా. మళ్ళీ అడ్డం తిప్పుకొని మళ్ళీ ఇటు కోసేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా అడ్డం తిప్పేసుకోండి ట్రేని, మళ్ళీ కోసేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా నేనే పోసాను. చాలా బాగా పొగుడుకున్నారు వాళ్ళు కూడా. బాగా పర్ఫెక్ట్‌గా వచ్చినాయని. చాలా చాలా బాగున్నాయన్నారు. చూడండి ఫ్రెండ్స్, దేవుడి కాడికి 2 పీసులు తీసేసామండి. ఇప్పుడు నేను టేస్ట్ చేసేస్తున్నా. సూపర్ అండి. నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది. నాది నేను పొగుడుకుంటాం కాదండి, మీరు కంపల్సరిగా ట్రై చేయండి ఫ్రెండ్స్. మనం బయట తెచ్చుకుంటే ఇవే చూడండి, 3 కేజీలు పంచదార తిని, కేజీన్నర పిండి, కేజీన్నర నెయ్యి అండి. పర్ఫెక్ట్‌గా వచ్చేస్తుంది. అర స్పూన్ యాలక్కాయ పొడి, అర స్పూన్ బేకింగ్ సోడా అన్న వేయండి, సోడా అన్న వేయండి. మనం బయట తెచ్చుకుంటేనండి 2000 దాకా అవుతాయండి ఈ పీసులకి. మనం ఇంట్లో చేసుకుంటే 500తో ఫినిష్ అండి. చూడండి ఫ్రెండ్స్, ఫటాఫట్ ధనాధన్ చాలా చాలా మిగిలిపోతుంది. ఇలా చేసుకోండి ఫ్రెండ్స్. ఆరోగ్యంగా కూడా ఉంటారు. బయటివి అయితే డాల్డాలు అది వేసేస్తారు. చూడండి ఫ్రెండ్స్, ఇలా తీసేసుకోండి. మీరు కూడా ఇలా చేసేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసినాయి కదా. నాకైతే చాలా బాగా నచ్చేసినాయి అండి. ఎక్కడ వేస్ట్ పోలేదు. చూడండి, ఎప్పుడెప్పుడు డబ్బాలో సదిరేస్తున్నాము. అంటే ఇంకో ట్రే వంచేయాలి కదా చల్లారిందల్లా. ఇలాగా బాక్సులో సర్దేసుకోండి అన్నీ కూడా ఫ్రెండ్స్. ఇలా తూకం తూసామండి. 2 కేజీలన్నర వచ్చింది ఒక్కొక్క బాక్స్ని. చూడండి ఫ్రెండ్స్, అదే మనం కొనుక్కుంటే ఒక బాక్సే 500కి వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, 500కి కూడా వస్తుందో లేదో డౌట్ అండి. మనం ఇన్ని చేసుకున్నాం కదా, ఇవన్నీ కలిపి 500 అయిందండి మనకి. అదే మనం బయట తెచ్చుకుంటే 2000 కంపల్సరీ. మేము చూసామండి. చూడండి ఫ్రెండ్స్, చల్లారిన తర్వాతే తీయాలండి. చల్లారకపోతే ఇలా పట్టుకుంటాయి. అందుకని చాక్ పెట్టి కొంచెం ఇలా అంటే చాలండి, మొత్తం పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. చూడండి, చాలా ఈజీగా వచ్చేసినాయి కదా. చూడండి, 2 ట్రేలు తీసుకోండి కంపల్సరిగా. 2 ప్లేట్లు తీసుకోండి. పాకం పట్టేటప్పుడు మిగిలిందల్లా ప్లేట్లో పోసుకోవచ్చండి. ట్రేలు నిండా పోసేసేసి పళ్ళెంలో పోసాం కదండి, అవండి ఇవి. వార మొక్కలు చాలా బాగున్నాయండి. నాకైతే బాగా నచ్చేసినాయండి. వాళ్ళకు కూడా బాగా నచ్చేసినాయి. మా వీడియో సూపర్ సూపర్ కదండి. చూడండి ఫ్రెండ్స్, చాలా చాలా టేస్టీ అండి. మీరు కూడా హెల్ప్ చేయండి పక్కింటి వాళ్ళకి. మీరు కూడా ఇలా చేసి పెట్టండి. పిలిచినప్పుడు కాదనకండి, హెల్ప్ చేయాలండి కంపల్సరిగా. వచ్చినా రాకపోయినా పర్వాలేదండి, సరిపెట్టేసుకుంటారు. కాదు అని మట్టి కనకండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.